హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు విడుదలయ్యాయన్నమాట. అయితే ముఖ్యంగా ఈ ఆసరా పెన్షన్లు ఏ తేదీ వరకు పంపిణీ చేయబోతున్నారు? ఎవరెవరికి ఇస్తున్నారు? అలాగే ఏ విధానంలో మీకు పంపిణీ అయితే చేయబోతున్నారు? ఎంత డబ్బులైతే ఇస్తారు? అనే వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. దీంతో పాటుగా మీకు ఈ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్స్ వస్తాయా? లేదా? అని ఆన్‌లైన్ స్టేటస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చనమాట చెక్ చేసుకొని. అది ఎలాగో కూడా మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసి దాంట్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్లయితే విడుదల అయ్యాయన్నమాట. అయితే మనకు ఈ నెల 24వ తారీఖు నుంచి కూడా ఈ ఆసరా పెన్షన్‌లను విడుదల చేశారు. సో, కొన్ని జిల్లాల్లో వారికి డైరెక్ట్‌గా బ్యాంకు ఖాతాలకు విడుదల చేయడం జరిగింది. బట్ కొన్ని జిల్లాల్లో వారికి పోస్ట్ మాస్టర్‌లు స్వయంగా వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చి అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, అయితే ఈ నెలాఖరు వరకు 31వ తారీఖు వరకు ఈ పెన్షన్స్ అనేటువంటివి ఇలాగే పంపిణీ జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బందైతే ఉండదు. సో, అప్పటి వరకు తీసుకోవచ్చనమాట. నో ప్రాబ్లమ్. సో, మీకు ప్రతి నెల కూడా పోస్ట్ మాస్టర్‌లు వచ్చి ఇస్తున్నట్లయితే వాళ్ళే వచ్చి ఇస్తారు. సో, మీరు వాళ్ళ దగ్గరికైనా వెళ్లి తీసుకోవచ్చు. ఎలా ఇస్తున్నారు అంటే కొత్త విధానంలో సో, మీ ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా అంటే మొహచిత్రపు ఆధారంగా మీకైతే పెన్షన్‌లను పంపిణీ చేస్తూ ఉన్నారండి. ఇదివరకొచ్చేసి మనకు ఫింగర్ ప్రింట్ బేస్ చేసుకొనైతే ఇచ్చేటువంటి వాళ్ళనమాట. దీనివల్ల కొంతమంది అర్హులు కూడా పెన్షన్స్ అనేటువంటివి తీసుకోకుండా కోల్పోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సో, మనకు ఈ ఫేస్ రికగ్నైజేషన్ ఆప్షన్ అయితే తీసుకొచ్చి సో, ప్రతి ఒక్కరికి కూడా మనకు గత 2, 3 నెలల నుంచి ఈ ఫేస్ స్కాన్ తీసుకొని పెన్షన్ డబ్బులైతే ఇస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెన్షన్ డబ్బులు అందుతూ ఉన్నాయి. దీనితో పాటుగా ఈ దొంగతనంగా పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు, బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా ఈజీగా ఫైండ్ ఔట్ చేసి రిమూవ్ చేస్తూ ఉన్నారు. ఈ ఫేస్ రికగ్నైజేషన్ విధానం వల్ల. ఓకేనా? ఈ విధానంలో పోస్ట్ మాస్టర్‌లు మీకైతే వచ్చి ఇస్తారనమాట. అండ్ అలాగే కొంతమందికి డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాలకైతే విడుదల చేస్తూ ఉన్నారు కాబట్టి, ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్‌నైతే వెళ్లి చెక్ చేసుకోండి. మీకు అమౌంట్ అయితే పడున్నట్లయితే విత్‌డ్రా చేసుకొని మీరైతే అమౌంట్‌ను తెచ్చుకోవచ్చనమాట. ఓకేనా? సో, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత పెన్షన్ డబ్బులు ఇస్తూ ఉన్నారు? సో, మనకు ఈ రేవంత్ సర్కార్ ప్రభుత్వం వచ్చాక పెన్షన్‌లను పెంచుతామని చెప్పారు కదా! సో, ప్రస్తుతానికి పెంచారా? లేదా ఈ పెంచకుండా ఇదివరకు ఎంతైతే ఇస్తున్నారో అంత అమౌంటే ఇస్తారా? అంటే సో, మనకు ఇదివరకు మీకు ప్రతి నెల ఎంత డబ్బులైతే ఇస్తూ ఉన్నారో వృద్ధులకొచ్చేసి రూ. 2016, ఈ దివ్యాంగ వికలాంగులకొచ్చేసి రూ. 4016. ఇదే అమౌంటు ఈ డిసెంబర్ నెలకు సంబంధించి కూడా మీకు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు ఇంకా పెంచలేదు కాబట్టి. సో, ఎప్పటినుంచి పెంచుతారు అంటే వచ్చే సంవత్సరం 2026 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి పెంచినటువంటి అమౌంట్‌లను మీకు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనకు ప్రభుత్వము అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చేసిందనమాట. కన్ఫర్మేషన్ చేసింది. డేట్స్ అనేటువంటివన్నిటిని కూడా. ఏప్రిల్ నెల నుంచి మీకు పెంచినటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు. అప్పటి వరకు సో, ప్రతి నెల ఇంతకుముందు ఎంతవరకైతే ఎంత అమౌంట్ అయితే ఇస్తున్నారో అంత అమౌంట్‌లే మీకిస్తారనమాట. ఓకేనా? సో, ఇక్కడి వరకు క్లియర్ అండి. అయితే మీకు ఈ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్‌లు వస్తాయా? రావా? ఓకేనా? సో, అని మీరెలా తెలుసుకోవచ్చు అంటే ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. అదెలాగో మీకు వన్ బై వన్ అయితే ఇప్పుడు చెప్తాను. సో, ఇది ఈ చేయూత పెన్షన్‌లకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనమాట. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు కూడా నేను చెప్పేటువంటి స్టెప్స్‌ని ఫాలో అయ్యి చెక్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏం అడుగున్నారంటే పెన్షన్ ఐడీ కావచ్చు, యూఐడీ కావచ్చు, సదరం ఐడీ. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఎంటర్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు అవి తెలీదు అనుకుంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, దాని తర్వాత మండలం నేము, దాని తర్వాత పంచాయతీ నేము, పెన్షనర్ నేము,
హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అనేటువంటివి ఓపెన్ అయిపోతాయి అనమాట. చెక్ చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాను నేను. ఓకేనా? సో డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అనేటువంటివి ఇలా అయితే ఓపెన్ అయిపోతాయి. మీ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి డిస్టిక్ నేము, దాని తర్వాత మండలం నేము, పంచాయతీ నేము, ఇక పెన్షన్ ఐడి. ఓకేనా? ఎస్కేఎస్ ఐడి కావచ్చు, యుఐడి నంబరు, దాని తర్వాత బెనిఫిషరీ నేమ్ అంటే పర్సన్ నేమ్ ఉంటుంది, వాళ్ళ యొక్క ఫాదరు హస్బెండ్ ఏదైతే ఆ నేమ్ ఉంటుంది. టైప్ వచ్చేసి పెన్షన్ టైపు, ఈ పర్సన్కి వచ్చేసి డిజేబుల్డ్ పెన్షన్ అనమాట. నేను ఎగ్జాంపుల్గా చెక్ చేసి చూపిస్తున్నాను మీకు. ఈ పర్సన్ ఏజ్ వచ్చేసి 57, జెండర్ వచ్చేసి మేలు. దీని తర్వాత ఇతనికి శాంక్షన్ అయింది ఎప్పుడంటే 2014లో శాంక్షన్ అవ్వడం జరిగింది ఇతనికి పెన్షన్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెన్షనర్ స్టేటస్ దగ్గర చూడొచ్చు, లైవ్ అని అయితే ఉందన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా లైవ్ ఉంటేనే పెన్షన్స్ అయితే ఇస్తారు ప్రతి నెల. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ రిలీజ్డ్ మంత్ వచ్చేసి ఇతనికి నవంబర్ నెలలో కూడా పెన్షన్ రిలీజ్ అయింది కాబట్టి ఈ డిసెంబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ అనేది పడడం జరుగుతుందన్నమాట. ఇక ఎంత పెన్షన్ అంటే ఇతనికి డిజేబుల్డ్ కాబట్టి 4016 రూపాయలు అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు కూడా ఆన్లైన్లో స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పినటువంటి స్టెప్స్ని ఫాలో అప్ చేసి చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా తెలియడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి గైస్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఇక ఫైనల్గా వచ్చేసి ఆసరా పెన్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇదే అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.